నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. నోట్లపై అంబేద్కర్ చిత్రపటాన్ని ముద్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నామని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గూడూరు పట్టణంలోని వివేకానంద రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలు గూడూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పట్టణ పరిధిలోని వివేకానంద రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా పలు సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీ హాలులో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ విషయాన్ని తాను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని పేర్కొన్నారు. పేదవారికి సంబంధించిన భూములు అన్యాక్రాంతం అయ్యి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో ఫిర్యాదు చేయాలి అని ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజలకు సూచించారు. వివేకానంద రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తారని హామీ ఇచ్చారు. ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసే కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నా మిత్రుడు రాజా గారికి, అలాగే మా వసంత్ గారికి, చిత్రరామణ గారికి, కృష్ణ గారికి, అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి అంబేద్కర్ గారి అభిమానులు, అంబేద్కర్ గారి భక్తులు అందరూ కూడా నేను చేసిన నమస్కారాలు తెలియజేస్తున్నా. నిజంగా ఆయనే లేకపోతే ఈరోజు మా పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ఊహించుకుంటే నిజంగా కలుపుకునేటువంటి కార్యక్రమం. ఆయన పుట్టిందే ప్రజల కోసం. అంటే ఇప్పుడే చెప్పాడు మా మళ్ళీ, అతను ఏ కులానికో ఏ వర్గాలకో సంబంధించినటువంటి వ్యక్తి కాదు. యావత్ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారిని స్మరించుకోవాలని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ముఖ్యంగా మేము చెప్పేటప్పుడే ఈరోజు కరెన్సీ మీద అంబేద్కర్ గారి యొక్క ఫోటోని ఖచ్చితంగా వేయాల్సిన అవసరం గవర్నమెంట్ ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఈరోజు ఓట్లన్నీ కూడా పేదవాళ్ళవే కాబట్టి పేదవాళ్ల ఓట్లతో వేసినటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఈ విషయంలో చొరవ చూపాలని చెప్పి కోరుతున్నా. అలాగే నా ఆశయం ఏంటంటే అసెంబ్లీ హాల్లో అంబేద్కర్ గారి పటాన్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడతా. దానివల్ల ఏ ఇబ్బంది అయినా సరే నేను భరించడానికి సిద్ధంగా ఉన్నా. ఎందువల్లంటే భారత రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగం రాసినటువంటి ఆ దేవుడి యొక్క ఫోటో అక్కడ అసెంబ్లీ హాల్లో లేకుండా పోవడం నిజంగా చాలా విచారకరమైనటువంటి విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఇటువంటి అందరికీ తెలియజేస్తున్నా, రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి, గ్రామాల్లో ఈ రోజున మొదలవుతున్నాయి. ఎందుకు చెప్తున్నా అంటే గూడూరులో పేదవాళ్లు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల యొక్క పొలాలన్నీ కూడా గొప్పవాళ్ల చేతిలో, భూస్వాముల చేతిలో ఉన్నాయి. దయచేసి మీకు తెలిసినటువంటి వాళ్ళు మీ గ్రామాల్లో మీ బంధువులు ఎవరైనా చెప్పండి. వాళ్ళకి ఏదైనా సరే దౌర్జన్యంగా గత ప్రభుత్వంలో లాక్కున్న భూములు ఎక్కడన్నా ఉంటే ఆ యొక్క రెవెన్యూ సదస్సులో అర్జీ కానిస్తే అది ఖచ్చితంగా పరీక్షించే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు పెద్దవాళ్లు చేసినటువంటి రొయ్యలు గుంటలు ఎవరివి? మన పేదవాళ్ల యొక్క భూములు. ఈరోజు గొప్పవాళ్లు చేసినటువంటి సిలికా భూములు ఎవరివి? మన పేదవాళ్ల భూములు. కాబట్టి మనం మాత్రం కూలిగిపోతాం, వాళ్ళు మాత్రం వచ్చేటువంటి ఆదాయాన్ని కోట్లు కోట్లు అనుభవించే కార్యక్రమం చేస్తున్నారు. ఎస్పెషలీ గూడూరు నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల భూములన్నీ కూడా పెద్దల చేతిలో ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరిని తెలియజేస్తున్నా, మీకు తెలిసిన అందరికీ చెప్పండి. ఈ యొక్క రెవెన్యూ సదస్సులో అర్జీ ఇచ్చి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఆ మహానుభావుడిని స్మరించుకుంటూ, అలాగే ఇక్కడ రాజా చెప్తే
ఈ అంబేద్కర్ విగ్రహానికి ఏదైనా కావాలన్నా, అంబేద్కర్ విగ్రహం మళ్ళీ పెట్టాలన్నా పూర్తి సహాయ సహకారాలు ఖచ్చితంగా నాకు ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఆ మహానుభావుడు దయవల్లే ఈరోజు ఒకసారి మున్సిపల్ చైర్మన్ గా 2 సార్లు ఎమ్మెల్యే గెలిచానంటే ఆ మహానుభావుడు కల్పించినట్టు రిజర్వేషన్ తప్ప ఇంకేమైనా అర్హత లేదు. అంతా ఆయన దయ వల్ల, అలాగే మా పేదల దయ వల్లే నేను 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యాను. కాబట్టి నేను ఉన్నంత కాలం ఖచ్చితంగా పేదవాళ్ల విషయంలో రాజీ లేని పోరాటం చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరిన్ని మంచి కార్యక్రమాలు మా రాజా బాగా చేస్తున్నాడు. ఇంకా కూడా మంచి కార్యక్రమాలు చేయాలని రాజాని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వల్ల ఎటువంటి సహాయం కావాలన్నా ఖచ్చితంగా రాజాకి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే చట్టపరంగా న్యాయపరంగా ఏదైనా ఇబ్బందులుంటే మా ఏపీపీ, మాజీ ఏపీపీ, కాబోయే ఏపీపీ వసంత్ ఇక్కడ ఉన్నాడు, ఆయన్ని సంప్రదించండి. ఇబ్బంది లేకుండా కూడా మన సమస్యలు, భూ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేటువంటి కార్యక్రమం ఉంటుందని తెలియజేస్తుంది. ఏం చెప్తున్నానంటే ఇప్పుడు రెవెన్యూ సంస్థ ఏం చెప్తున్నానంటే మనకి భూమి అవసరం, ఖచ్చితంగా భూమి లేకపోతే ఇబ్బంది పడేటువంటి పరిశ్రమ. దేశంలోని ప్రజలందరికీ సమాన హక్కులు కల్పిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో భారత రాజ్యాంగం రూపొందించబడిందని, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మనమందరం నడుచుకోవాలని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరేందర్ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు గ్రేడ్ 1 మున్సిపాలిటీ పరిధిలోని నెల్లటూరు గ్రామంలోని గూడూరు డివిజన్ విద్యుత్ శాఖ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ వర్ధంతి వేడుకల్లో భాగంగా విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరేందర్ రెడ్డి మరియు విద్యుత్ శాఖ అధికారులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగం అనుసరించి నడుచుకోవాల్సి ఉంటుందని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 14, డిసెంబర్ 6 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించినంత వరకు ఒకటి జయంతి ఉత్సవం, రెండోది ఈ వర్ధంతి. 1956లో ఇదే రోజున ఆయన అస్తమయం అయ్యారు అనే దానికంటే కూడా ఆయన నింగికి ఎగసి ఒక తారలాగా, ధృవతారలాగా అందరికీ దారి చూపించే మార్గాన్ని ఇక్కడ విడిచిపెట్టి, మార్గాన్ని రాజ్యాంగం రూపంలో ఇక్కడ విడిచిపెట్టి ఆయన నింగికెగిశారని నేను భావిస్తున్నాను. రాజ్యాంగం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి, ఇప్పుడే అంటే రమేష్ గారు అందరంతా నేను పూర్తిగా స్టడీ చేసినని కాదు, నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. రాజ్యాంగం అనేది అందరికీ, ఇప్పుడు ఇందాకే చెప్పారు, అందరికీ సంబంధించిందని, అందరికీ సమాన అవకాశాలు ఉండాలి అనే దాన్ని ప్రాతిపదికగా రాజ్యాంగం నిర్మించడం జరిగింది. రాజ్యాంగం నిర్మించడం అంటే రాయడం, దాన్ని రాజ్యాంగ పరిషత్ సభలో పెట్టి ఆమోదించడం. దాన్ని ఇప్పుడే చెప్పారు మిత్రులు, నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవంగా పెట్టారు. కానీ రాజ్యాంగం అప్పటికి పూర్తయింది, అమల్లోకి వచ్చింది జనవరి 26, 1950 నుంచి తీసుకుని వచ్చారు అమల్లోకి. ఈ నవంబర్ 26 ఏదైతే అప్పుడు రాజ్యాంగం పూర్తయినప్పటికీ అంతా స్టడీ చేసిన దాంట్లో కూడా మనకేంటంటే అందరికీ సమాన హక్కులు, ప్రతి ఒక్కళ్ళకి జీవించే హక్కు ఉంటుంది. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు కార్యక్రమం చేపట్టిందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని ఓడూరు గ్రామంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమం నిర్వహించారు. చిల్లకూరు మండల పరిధిలోని ఓడూరు గ్రామంలోని సచివాలయం ప్రాంగణం వద్ద రెవెన్యూ సదస్సు
కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులు కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారం కావాలని అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా రెవెన్యూ సదస్సులో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించాలని ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి అన్యాక్రాంతమైన పేదల భూములను వెలికితీసి పేదలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. గూడూరు నియోజకవర్గ పరిధిలో ప్రధానంగా చెల్లకూరు మండల పరిధిలో దళితులకు చెందిన భూములు పెత్తందారుల చేతిలో ఉన్నాయని వాటన్నింటినీ రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరించి విడుదల చేయించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చెల్లకూరు మండల తహసీల్దార్ శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇది గవర్నమెంట్ పెట్టినటువంటి సదస్సులు. ఈ సదస్సులో ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యొక్క సదస్సుకి హాజరు కావాలి. లేకపోతే ఈ సదస్సులు పెట్టింది కూడా వేస్ట్ అవుతుంది. ఉపయోగమైన సదస్సులు అంపుల్లాగా 5 సంవత్సరాలు జరిగిన మీటింగ్ కాదు. ఇది ఎన్డీఏ గవర్నమెంట్ మీటింగులు. దయచేసి ప్రతి ఒక్క అధికారి, తెలుగు గంగ అధికారుల దగ్గర నుంచి, ఇరిగేషన్ అధికారుల దగ్గర నుంచి, అలాగే ఆర్డబ్ల్యూస్ ఒకరు వచ్చిన పోపైనా, అట్లాగే పంచాయతీరాజ్, ఆర్ఎన్బి అందరూ అటెండ్ కావాలి. ఈరోజు ఎమ్మెల్యే వస్తేనే వాళ్ళు అటెండ్ కాకపోతే రేపు ప్రజలకు ఏం సవాల్ చెప్తారు? మాకేం మొహట్లేదు. వాళ్ళందరూ నోటీసులు ఇవ్వండి. ఎందుకు మీరు అటెండ్ కాలేదు, కలెక్టర్ గారికి వాళ్ళకి సంబంధించినటువంటి ఎస్సీలకి లెటర్ పెట్టండి. అది అటెండ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్కి అటెండ్ కాలేదని చెప్పి ఏ మొహమాటం లేదు ఇక్కడ. కాబట్టి రేపు నుంచి మాత్రం ప్రతి మీటింగ్లో ప్రతి ఒక్క అధికారి ఉండాలా. ప్రజలకు జవాబుదారితనం చెప్పాల్సిన అవసరం, బాధ్యత ఉంది. ప్రజలు ఇంతమంది వచ్చి ఊరికే వచ్చేసి మీరు నేను ఉండి ఏం చేస్తాం వాళ్ళకి? వాళ్ళు చేసే పనులు కాదు కదా. మిగతా వాళ్ళందరూ వచ్చింటే చెప్పారు, తెలుగు సంగతి చెప్పారు, మీకు నాకు తెలియదు, రోడ్డు సంగతి చెప్పారు, మీకు నాకు తెలియదు. ఆ సంబంధించిన అధికారులు ఉంటే బాగుంటుందని చెప్పి మా ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. రేపు నుంచి ఈ పొరపాటు జరగకుండా చూస్తామని చెప్పి మన ఎంఆర్ఓ కాదు, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఎంఆర్ఓ వాళ్ళకి చెప్తున్నా, ప్రతి ఎండిఓ వాళ్ళకి చెప్తున్నా, ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా హాజరు కాండి. ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నా, అందరూ కూడా ఖచ్చితంగా ఈ రెవెన్యూ సదస్సుకి అటెండ్ అయ్యి ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాల్సిన అవసరం అధికారుల మీద అని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. కాబట్టి దయచేసి చేయకుండా పొరపాటు జరగకుండా చూడమని చెప్పి నియోజకవర్గంలో వంటి అన్ని మండల స్థాయి అధికారులు చెప్తున్నాను. అలాగే ఈ విషయాన్ని మన సబ్ కలెక్టర్ గారు, ఐఏఎస్ అధికారి, ఆయన కూడా ఖచ్చితంగా నేను చెప్తానని చెప్పి తెలియజేస్తున్నా. కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడతాను. సంబంధిత టెక్నికల్ అధికారులన్నీ కూడా పేర్లు రాసి మీరు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే చాలా సంతోషమమ్మా, ఈ మీటింగ్ ఎందుకు పెట్టారంటే తెల్లారా, తరతరాల నుంచి పేదవాళ్ళం మనం బతుకుతూ ఉన్నాం. మన తాత దగ్గర, మన నాన్న దగ్గర 10,000 రూపాయలు అప్పు తీసుకొని ఆ అప్పుని లక్షల రూపాయలుగా కాసేసుకొని మనకున్నటువంటి అరెకరో ఎకరో పొలాన్ని భూస్వాములు కైవసం చేసుకొని వాళ్ళు ఈరోజు దున్నుకున్న పరిస్థితి కూడా చాలా ఊళ్ళో ఉంది. చాలా ఊళ్ళో ఉన్నాయి, మీ ఊళ్ళో ఉంటాయి. కానీ మీరు చెప్పలేదు బైబిల్ పోయి ఏమవుతుందో ఏందని. ఈ సదస్సు పెట్టింది అందుకని మీకోసమే పెట్టింది, పేదవాళ్ళ కోసమే. ఇప్పుడు చెప్పారు, మా నీలమ్మ చెప్పింది, మా సుబ్రహ్మణ్యం చెప్పాడు, అలాగే యువకుడు అబ్బాయి బ్రహ్మాండ శివ చెప్పాడు. ఎందువల్లంటే మనకు తెలిసి కడివేడు రెవెన్యూలో 240 ఎకరాలు ఉంది, ఇక్కడ 80 ఎకరాలు ఉంది. అన్యాయం. ఎందువల్లంటే అక్కడ ఆ గ్రామస్తులు చూస్తే అక్కడ ఎస్సీ ఎస్టీలకి అసలు తావులేదని చెప్తున్నారు, మనవాళ్ళు చూస్తే ఉందని చెప్పి ఒక ఆయన చెప్తున్నాడు. కాబట్టి రెవెన్యూ అధికారులు నేను చెప్పేది ఒకటే, ఇక్కడ ఆర్ఐ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు, విఆర్ఓ ఉన్నారు. దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ తెలియజేస్తున్నా, మీకు తెలుసు ఎవరు భూమిని ఎవరు ఆక్యుపై చేస్తున్నారో మీకు తెలుసు. వాళ్ళకి తెలుసో తెలియదు కానీ మీకైతే ఖచ్చితంగా తెలుసు. ఉన్న రికార్డు అంతా తీసుకొచ్చి ఎంఆర్ఓ దగ్గర పెట్టండి. ఎవరెవరు ఈ భూములు ఆక్యుపై చేశారో పేదవాళ్ళ భూములు అవన్నీ కూడా కూర్చొని మాట్లాడి నిజంగా భూములే నిరుపేదకి ఖచ్చితంగా ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేయండి. చేస్తే తప్ప ఈ సదస్సులు పెట్టినందువల్ల ఉపయోగం లేదు. ఊరికే మొక్కుబడిగా ఏదో గవర్నమెంట్ పెడుతుంది, ఏదో బాబు గారు మనల్ని చెప్తారు కాబట్టి ఏదో ఒకటి మీరు అబద్ధాలు చెప్తే కుదరదు. ఎందుకంటే ఈ రెవెన్యూలో ఉండేటువంటి మాయ ఏ డిపార్ట్మెంటో లేదు. ఈ గూడూరు నియోజకవర్గంలో ముఖ్యంగా మీ చెరుకూరు మండలంలో దళితులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల భూములంతా కూడా పెత్తందారు చేతుల్లో ఉన్నాయి. మీ విఆర్ఓలకు తెలుసు, మీ ఆర్ఐకి తెలుసు,
అవన్నీ బయట పెట్టమని చెప్పి నేను తెలియజేస్తున్నా. పెట్టకపోతే మేమే మీ పేరు కంప్లైంట్ చేస్తాం. మేము ఆక్రమించుకోవడం కంప్లైంట్ చేయం. దాన్ని ప్రోత్సహించేటువంటి మీ విఆర్ఓ పైన మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద కంప్లైంట్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. సచివాలయ సిబ్బంది ప్రభుత్వ నిబంధనలను అనుసరించి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెల్లకూరు మండల పరిధిలోని గ్రామ సచివాలయాల సిబ్బందితో ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. గూడూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గ్రామ సచివాలయ సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ అర్హులైన పేదలకు పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు. నూతన పెన్షన్ల ప్రక్రియలో ఎంపిక, రేషన్ కార్డుల జారీ, సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలు పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు స్థానికంగా ఉన్న సమస్యలను మీ దృష్టికి తీసుకువచ్చిన వెంటనే వాటిని పరిష్కరించేందుకు శ్రద్ధ చూపాలని సూచించారు. విధుల నిర్వహణలో సచివాలయ సిబ్బంది అలసత్వం ప్రదర్శిస్తే తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. చాలా సంతోషం. నేనే మీ ఎండీఓ గారితో మాట్లాడి ఒకసారి నాకు సచివాలయ సిబ్బందిని, అలాగే డాక్టర్లని, అలాగే అగ్రికల్చర్ వాళ్ళని, ఏ డిపార్ట్మెంట్ ఉంటే అందరినీ ఒకసారి నాకు పరిచయం చేయమని చెప్పి అడిగాను. ఈరోజు బాగుందని చెప్పి అందరూ కూడా ఇక్కడ తిరగడం జరిగింది. యాక్చువల్గా అయితే మీరందరూ కూడా ఈరోజు రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. ఖచ్చితంగా మీ అటెండెన్స్ చాలా అవసరం ఉన్నారు కూడా, కానీ నా వల్ల పోలేకపోయారు. రేపు నుంచి మాత్రం ఖచ్చితంగా రెవెన్యూ సదస్సులు మాత్రం మీరు అటెండ్ కావాలని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అక్కడ వచ్చేవాళ్ళు ఒక రెవెన్యూ దానిపైన రావట్లేదు, అన్ని సమస్యల మీద వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్లో ఒకరు ఎవరో ఒకరు అక్కడ ప్రతినిధి హాజరైతే బాగుంటుందని చెప్పి ఆ డిపార్ట్మెంట్ పెద్దలకు కూడా తెలియజేస్తున్నా. కాబట్టి ఎప్పుడు ఫాలో అవ్వమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. చాలా సంతోషం. మీరందరూ కూడా సచివాలయాల్లో ఉద్యోగాలు వచ్చాయి. మీరందరూ కూడా కష్టపడి చదువుకొని మీ మేధస్సుతో సంపాదించుకున్న ఉద్యోగాలు అవి. ఎవరు దయాదక్ష మీద మీకు ఉద్యోగాలు రాలా, ఎవరు రికమెండేషన్ మీద మీకు ఉద్యోగాలు రాలా. మీరేమి వాలంటీర్ కాదు, మీరు ఉద్యోగస్తులు. అది గుర్తుపెట్టుకోండి దయచేసి. వాలంటీర్ అయితే ఎవరో ఒకరు నామినేట్ చేస్తారు, వాళ్ళు చెప్పినట్టు వింటారు. అది అన్యాయమా న్యాయమా అని చూడకుండా కూడా చాలామంది పేదలను ఇబ్బంది పెట్టిన విషయం కూడా మీకు సరైన గుర్తు చేస్తున్నాం. కాబట్టి మీ అందరూ చెప్పేది ఏంటంటే మీరు 60 సంవత్సరాల దాకా ఉంటారు ఉద్యోగాలు. మాలాంటి రాజకీయ నాయకులు 5 సంవత్సరాలు ఉంటారు, లేకపోతే మళ్ళీ రెస్ట్, మళ్ళీ అవకాశం వస్తాం. మీరు 65 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఖచ్చితంగా పేదవాళ్ళకి సాయం చేయాల్సినటువంటి పూర్తి బాధ్యత మీ మీద ఉంటుంది. మీరు ఎంతమంది పేదవాళ్ళకి సహాయం చేస్తే ఆ భగవంతుడు మీకు అంత మంచి చేకూరుస్తాడు. అట్లేకుండా పేదవాళ్ళని నిర్లక్ష్యం చేస్తే అది చాలా పాపం. ఎందువల్లంటే ఈ కాన్స్టిట్యున్సీలో పేదవాళ్ళు చాలామంది ఉన్నారు, మీకు తెలుసు. ముఖ్యంగా ఇప్పుడు రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. నేను చెప్పా రెవెన్యూ వాళ్ళకి, ఎవరు ఏ గ్రామంలో భూమిని ఆక్యుపై చేశాడో మీకు తెలుసు. నా భూమి ఒక ఊళ్ళో ఉన్న నా భూమిని ఎవరు ఆక్యుపై చేశారో నాకు తెలియకుండా పోవచ్చు, కానీ అక్కడున్న విఆర్ఓకో అలాగే ఆర్ఐకో విలేజ్ ఎస్టేట్కో ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి ముందు మీరు బాధ్యులు. కాబట్టి దయచేసి మీరు ఎక్కడెక్కడ పేదవాళ్ళ భూములు ఆక్యుపై చేశారో మీరే బయట పట్టించని చెప్పి ఎంఆర్ఓ గారు. కాబట్టి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా రెవెన్యూ వాళ్ళని, ప్రకృతి అందిస్తోన్న ఆరోగ్యకరమైన పదార్థాలతో ప్రజలకు కాఫీ మరియు టిఫిన్లు, స్వీట్లు అందజేసే దుకాణాన్ని గూడూరు పట్టణంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని చెన్నై కలకత్తా జాతీయ రహదారి పోటుపాలెం కూడలి సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన మన ఊరు రుచులు తిరునల్వేలి వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్ను ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. గూడూరు పట్టణ పరిధిలోని చెన్నై కలకత్తా జాతీయ రహదారి పోటుపాలెం కూడలి సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన మన ఊరు రుచులు తిరునల్వేలి వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్ను ప్రారంభించిన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ హోటల్లోని పదార్థాలను రుచి చూశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుందని, ఈ క్రమంలో హోటల్ మేనేజ్మెంట్ వారు ప్రజల ఆరోగ్యానికి ఎటువంటి హానికరం లేకుండా తాటి బెల్లంతో రుచికరమైన కాఫీ మరియు టీ ప్రజలకు అందించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ
కాపాడుకుంటూ నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ వ్యాపారాన్ని చేయాలని ఆయన హోటల్ మేనేజ్మెంట్ వారికి సూచించారు. ఈ హోటల్ నిర్వాహకులు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇవ్వడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పారిశ్రామికవేత్త చదలవాడ హరిబాబు నాయుడు మరియు టీడీపీ ముఖ్య నాయకులు భాస్కర్ రెడ్డి, సేలం కిరణ్ కుమార్, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో తాటి బెల్లం సంబంధించినటువంటి కాఫీ కానివ్వండి, జ్యూసులు కానివ్వండి, ఆరోగ్యకరమైన జ్యూసులు కూడా ఇక్కడ తయారు చేసేటువంటి మంచి హోటల్ని ఇక్కడ మాకు ఇచ్చినటువంటి సూర్య గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. సూర్య గారికి ఒక మంచి ఆలోచనతో ఈ తాటి బెల్లానికి సంబంధించిన దాదాపు 37 బ్రాంచెస్ ఇక్కడ పెట్టున్నారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా వెహికల్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా చెప్పారు. నిరుద్యోగులు కూడా చాలా ఉపయోగపడేటువంటి పరిస్థితి. ఏదో ఎమ్మెల్యే వచ్చాడు తాటి బెల్లం ఓపెన్ చేశాడు కాదు, సూర్య గారితో మాట్లాడాము. వెహికల్స్ కూడా త్వరలో ప్రొవైడ్ చేస్తా అని చెప్పారు. నిరుద్యోగులకి మొత్తం చాలా వరకు ఫైనాన్స్ కూడా ఇబ్బంది లేకుండా సబ్సిడీతో ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తానని చెప్పాడు. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నరేష్ అలాగే కిరణ్ ఇద్దరు కూడా మంచి ఆలోచనతో తాటి బెల్లాన్ని ఇక్కడ తీసుకొని నిజంగా ఆరోగ్యకరమైనటువంటి ఇక్కడ తాటి బెల్లం స్వీట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే టిఫిన్లు, అలాగే సంబంధించినటువంటి నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ కూడా ఇక్కడ తయారు చేసినటువంటి కార్యక్రమం. అయితే సూర్య గారు చెప్పారు, ఈ తాటి బెల్లం హోటల్లో మైదా అనేది అసలు వాడరు, చక్కెర అనేది అసలు వాడరు, రెండు లేవు. త్వరలో కూడా ఉప్పు కూడా లేకుండా ప్రత్యామ్నాయ మార్గం కూడా చేస్తామని చెప్పారు సూర్య గారు. అందుకు సూర్య గారికి ధన్యవాదాలు. అంటే అందరికీ తెలుసు, పెద్దలు కిరణ్ గారు అందరికీ తెలుసు, ఈరోజు ఎవరికైనా ఆరోగ్యం చాలా ముఖ్యం. ఉదయం లేచి అందరూ గ్రౌండ్ల మీద అలాగే జిమ్ముల మీద పడి ఆరోగ్యం కాపాడుకున్నటువంటి క్రమంలో ఉన్నారు. అలాగే దాంతోడు ఉదయాన్నే 5-5:30 కల్లా ఈ తాటి బెల్లం కాఫీ కూడా ఓపెన్ అవుతుంది. ఇక్కడికి వచ్చి మంచి జ్యూసులు, ఆరోగ్యకరమైనటువంటి జ్యూసులు ఇక్కడ తాగవలసిందిగా, హెర్బల్ జ్యూసులు తాగవలసిందిగా గూడూరు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మండల కాలం పాటు అయ్యప్ప స్వామి దీక్షను స్వీకరించిన అయ్యప్ప స్వామి భక్తులు సైదాపురం మండలం కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయం నుండి శబరిమలకు బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న భక్తులు అయ్యప్ప స్వామి దేవస్థానంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇరుముళ్లు కట్టుకుని స్వామియే అయ్యప్ప నామస్మరణంతో సైదాపురం నుండి శబరిమలకు బయలుదేరి వెళ్లారు. శబరిమల యాత్రకు వెళుతున్న అయ్యప్ప స్వామి మాలధారంలో ఉన్న వారిని వారి బంధువులు, స్నేహితులు శబరిమల యాత్రకు సాగనంపారు. ఇరుముడి కట్టే శబరిమలెక్కే నాలల్లోన రప్పల్లోన ఓం స్వామియే అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణమప్ప స్వామి అయ్యప్ప
అంబేద్కర్ వర్ధంతి వేడుకల్లో భాగంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించి ఆయన స్వయంగా పేదలకు అన్నం వడ్డించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సీలం కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, జోగి శివకుమార్, బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు మస్తాన్, సురేష్, శ్రీను, మల్లి తదితరులు పాల్గొన్నారు. ఓం శివకుమార్ అని అటు మా సైడ్ లాస్ట్ సైడ్ తెలీదా ఏం వస్తారన్నా ఒక ఫోటో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తుంటాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన గౌరవనీయులైన డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి, అట్లానే మా గోన్ శివకుమార్ సార్ గారికి, పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సార్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో విలువైనటువంటి సమాచారం మనకు ఇచ్చాడు. ఈరోజు పేదలు కానీ ధనికులు కానీ అందరూ కూడా ఒకే లైన్లో నిలబడి ఒకే స్థలంలో నిలబడి కూడా మాట్లాడగలుగుతున్నామంటే దాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి పుణ్యం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన గుంటూరులో తలపెట్టిన మాలల మహాగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని అఖిల భారత మాల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఉప్పిలేటి దేవి ప్రసాద్ పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సమావేశం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు ఈ నెల 15న గుంటూరులో తలపెట్టిన మాలల మహాగర్జన కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అఖిల భారత మాల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఉప్పిలేటి దేవి ప్రసాద్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను మాలలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, సుప్రీంకోర్టు ఇటీవల ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయవద్దని అఖిల భారత మాల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా మాలలు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన చెందుతూ గుంటూరులో ఈ నెల 15వ తేదీన మాలల మహాగర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు ఈ ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో మాలలు తరలి రావాలని పిలుపునిచ్చారు. అలాగే మీడియా మిత్రులకు నా యొక్క జై భీములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ గూడూరు పట్టణంలో ప్రెస్ మీట్ పెట్టడానికి మరి ఎంతో సాహసం చేసి వచ్చినటువంటి మరి మాధవ్ గారిని ఎంతో అభినందిస్తున్నాను. వాళ్ళు చేసినటువంటి రిజర్వేషన్ వ్యతిరేక పోరాటాల యొక్క మరి ఇప్పుడే మ్యాగజైన్ కూడా చూశాను నేను. అనేక ఉద్యమాలు, అనేక మీటింగ్లు, అనేక నిరసనలు చేశారు. దానిలో భాగంగా ఇవాళ నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. నేను ఉప్పులేటి దేవి ప్రసాద్, ఐఆర్ఎస్ రిటైర్డ్, అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్.
ఆగస్టు 1న సుప్రీంకోర్టు జడ్జిమెంటు మన రిజర్వేషన్ వర్గీకరణ మీద ఇవ్వడం జరిగింది. అది మనకి శరాఘాతంగా తగిలింది. ఎందుకంటే దళితులందరికీ కూడా చాలా విషాదకరమైనటువంటి వార్త. మనకు ఒక్కడికే కాదు, మొత్తం 59 దళిత కులాలకి, అలాగే 1200 కులాలకి దేశంలో మొత్తానికి కూడా మనకి చాలా విచారకరమైనటువంటి వార్తగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అది వరకు ఒకసారి వర్గీకరణ చేశారు తమ రాజకీయ ప్రయోజనాల కోసం, తమ ఓటు బ్యాంకులు పెంచుకోవడం కోసం, రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్ వ్యవస్థకి తూట్లు పడతారని కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేశాయి. తిరుపతి జిల్లా కోటలో ఏఆర్టీ స్వచ్ఛంద సేవా సంస్థ మరియు పర్యావరణ పరిరక్షణ యువజన సంఘం ఆధ్వర్యంలో తీర ప్రాంత దళితులు, గిరిజనులు, మత్స్యకారులతో జీవనోపాధులు, పర్యావరణ పరిరక్షణ సమస్యలపై గురువారం ముఖాముఖి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పాసం సునీల్ కుమార్, రాష్ట్ర పర్యావరణ పరిరక్షణ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డిలు పాల్గొన్నారు. ముందుగా కోట షాదీ మంజిల్ ఆవరణలో పర్యావరణ పరిరక్షణ కొరకు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతి జిల్లాకు మంజూరైన 42 కోట్ల రూపాయల డిఎంఎఫ్టి నిధులతో తీర ప్రాంత గ్రామాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్డి స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ ఎస్కే బషీర్, టీడీపీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, చెల్లకూరు దశరథ రామిరెడ్డి, షేక్ జలీల్ అహ్మద్, నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఆకలి కూడా వేయట్లే మనం చూసుకుంటే. ఎందుకంటే ఇంతమంది గిరిజనుల్ని, ఇంతమంది మత్స్యకారులని ఇక్కడికి తీసుకొచ్చినటువంటి మా బషీరానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ యొక్క సమావేశానికి హాజరైనటువంటి రాష్ట్ర ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు, యువకులు, ఉత్సాహవంతులు, రాబోయే రోజుల్లో భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఆయన్ని ఊళ్ళూరికి ఆహ్వానించినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా దినేష్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పెద్దలు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు, అలాగే రెడ్డి గారికి ధన్యవాదాలు, భాస్కర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే నేను నుంచి కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణంగా దగ్గరుండి చూస్తున్నటువంటి మా జైల్ అహ్మద్ గారికి ధన్యవాదాలు, అలాగే రాధవనికి ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలతో ఎప్పటి నుంచో సంబంధం ఉంటూ ఇక్కడ పనిచేసి ఈరోజు మన దినేష్ గారి దగ్గర ఉన్నటువంటి మా వెంకటేశ్వరరావు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే సోదరులు చైతన్య గారికి, అలాగే మా రవీంద్ర రెడ్డి గారికి, మా సురేష్ గారికి, మా శంకర్ గారికి, మా మధు గారికి, మా పోలమ్మకి, మా జాంటీకి, మా బాబుకి, అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా, పర్యావరణ పరిరక్షణ యువత, మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయా. చాలా సంతోషం. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికైన తర్వాత కొన్ని సంస్థల్లో ఇంత నిధులు ఉంటాయి, ఆ సంస్థల ద్వారా మనం ఉపయోగించుకుంటే మన ప్రజలకి, పేద ప్రజలకి ఈ విధంగా ఉపయోగపడుతున్నటువంటి విధంగా తెలియజెప్పాడు మా బషీర్ అన్న. ఇంటికి వచ్చి అయ్యా ప్రజలు దాన్ని చెప్తున్నాను, ఇక్కడ మీకు మన గూడూరులో ఈ యొక్క మైనింగ్ బ్రహ్మాండంగా చేస్తున్నారు. దాని ద్వారా ఓపెన్ చేసినటువంటి శ్రద్ధంతా దాదాపు 42 కోట్ల రూపాయలు ఈరోజు జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఉంది. నిధుల్లో ఉన్నటువంటి దాదాపు 15 కోట్ల రూపాయలు కూడా తిరుపతికి ట్రాన్స్ఫర్ చేయించాము. ఖచ్చితంగా మీరు కలెక్టర్ గారితో మాట్లాడి, అలాగే అధ్యక్షుల గారిని పిలుస్తున్నాం, పర్యావరణ సంస్థ అధ్యక్షుల గారిని పిలుస్తున్నాం. ఇతర సహాయ సంఘాలతో మీరు గూడూరులో ఉన్నటువంటి పేదవాళ్ళు, గిరిజనులకి, అలాగే మా మత్స్యకారులకి ఉపయోగించుకోమని చెప్పి, దళితులకి ఉపయోగించుకోమని చెప్పి ఒక మంచి ఐడియా ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే మీకు సోదరుడు దినేష్ రెడ్డి గారు మొత్తం ఆయన సంబంధించినటువంటి ఆ యొక్క దాంట్లో ఏ పనులు మేము చేయగలుగుతామో చెప్పారు.
అలాగే ఆయన గెలిచిన తర్వాత మొట్టమొదటిగా మన గూడూరు కావడం కూడా చాలా సంతోషం. ఎందువలంటే ఆయన దేవుడు సామాన్యమైనటువంటి పదవి కాదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ ఫ్యాక్టరీ పెట్టాలన్నా ఎవరేం చేయాలన్నా అందరూ ఆయన దగ్గర పోయి ఆయనతో మాట్లాడి ఖచ్చితంగా పర్మిషన్ పొందాల్సిందే. ఎవరైనా కావచ్చు, ఎంత పెద్ద కోటేశ్వరుడైనా కావచ్చు. కాబట్టి ఈరోజు రొయ్యలు కూడా పెడుతున్నారు ఇక్కడ. ఎప్పుడైనా వెళ్ళి మా దినేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ వాళ్ళందరినీ కూడా పర్యవేక్షించి అక్కడ ఏదన్నా ఇబ్బందికర వాతావరణం అంటే వాటిని సీజ్ చేసే అధికారం కూడా మా దినేష్ రెడ్డి గారి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఒక రొయ్యల ఫ్యాక్టరీలే కాదు, ఇక్కడ మా గూడూరులో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్. దానిపై అంతా కూడా మీకు ప్రత్యేకమైనటువంటి పవర్ ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం సార్. మీకు తెలుసు అది. కానీ అటువంటి దాన్ని మీకు ఇచ్చినందుకు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడే చెప్పాడు అబ్బాయి, వల్లిపేట అబ్బాయి ఏం చెప్పాడంటే మా వాళ్ళకి ఇల్లు లేవండి, ఇల్లు ఇచ్చే పరిస్థితి లేదండి అని చెప్తున్నారు. నేను చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన తర్వాత గతంలో నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు ఆయన బంధువులు అందరూ కూడా గిరిజనులే, మత్స్యకారులే. ఏ నాయకుడు మత్స్యకారుల గురించి, గిరిజనుల గురించి, దళితుల గురించి పట్టుకున్న నాయకుడు గతంలో లేరు. అప్పుడు నందమూరి తారక రామారావు గారు, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప. అలానే గిరిజనులు ఏవైతే సమస్యలు మా దృష్టికి తీసుకొస్తారో వాటి సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా ప్రభుత్వంతో, ముఖ్యమంత్రి వర్యులతో, అలానే ఇవాళ పర్యావరణ, ఎన్విరాన్మెంటల్, ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రివర్యులైన పవన్ కళ్యాణ్ గారితో ఖచ్చితంగా చర్చించి వాటిని ఎలా నివృత్తించాలి, వాటిని ఎలా సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఖచ్చితంగా ప్రభుత్వంతో సలహాపడి మా సంస్థ చేపడుతుందని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరూ కూడా మాటిస్తున్నాము. అలానే గిరిజనుల జీవనోపాధి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన విధి విధానాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు పులికాట్ సరస్సు ప్రధాన ముఖద్వారం కూడరాయిదరు మండలం, కూడరాయిదరు పంచాయతీల నావలోని జనాలకి ప్రధాన జీవనాధారం. ఈ నియోజకవర్గంలో నుంచి అదేవిధంగా సూలూరుపేట నియోజకవర్గానికి ఉంది మన ఆంధ్రప్రదేశ్ లో. ఆ ముఖద్వారం కూలిపోవడం ద్వారా ఇటు సముద్రంలోని నీళ్లు పులికాట్ సరస్సులోకి, పులికాట్ సరస్సులో ఉండే నీళ్లు సముద్రంలోకి వర్షాలు వచ్చినప్పుడు ఒక జీవ వైవిధ్యం ఉంది. దాంట్లో మడ అడవుల యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంది. ఈ మడ చెట్ల వల్ల సముద్రంలో ఉండే చేపలు పులికాట్ సరస్సులోకి వచ్చి అక్కడ గుడ్లు పొదిగి పిల్లలు చేసుకొని పెద్దవైన తర్వాత వెళ్తుంటాయి. సుమారుగా 1,00,000 మంది పేదలు ఈ పులికాట్ సరస్సు మీద ఆధారపడి జీవిస్తున్నారు. నేను మిమ్మల్ని మన శాసనసభ్యుల వారి ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, మీ యొక్క సంస్థ ద్వారా ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాని ద్వారా యుఎన్డిపి నిధులతోనేమి ఆ ప్రాంతంలో మాట్లాడంలో ఒకటి పెంచడం, రెండవది జీవనోపాధులు కల్పించాల్సినటువంటి అవసరం. మత్స్యకారులు, గిరిజనులు, దళితులు అక్కడ మత్స్య సంపద మీద ఆధారపడి బతుకుతున్నారు. ఈ రోజు పులికాట్ సరస్సు ఎడారిలా తయారైపోయింది. వాళ్ళు దుర్మార్గ పాలనకు తెరపడి ప్రజల ప్రభుత్వ పాలన వచ్చిందని, తమ సమస్యలను పరిష్కరించుకోవడం ప్రజల హక్కు కావున ప్రజలందరూ రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకుని భూ సమస్యలు పరిష్కరించుకోవాలని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మనుబోలు గ్రామంలో సచివాలయం 1వ ప్రాంగణంలో జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో పలువురు రైతులు తమ భూ సమస్యలను అర్జీ రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ పాలనలో పేదలకు అన్యాయం జరిగితే సహించమని అధికారులంతా రాజ్యాంగానికి లోబడి విధులు నిర్వహించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, తిరుపతి పార్లమెంటు కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు సాని వెంకటరమణయ్య, చల్లగిరి ప్రసాద్, సర్వేపల్లి నియోజకవర్గ యువత ఉపాధ్యక్షుడు కలికి సుధీర్ కుమార్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు చెర్రెడ్డి పట్టాభిరామరెడ్డి, చెర్రెడ్డి
సింగిరెడ్డి పద్మనాభరెడ్డి, మండల ప్రత్యేక అధికారి వెంకట సుబ్బారెడ్డి, తహసీల్దార్ సుబ్బయ్య, ఎంపీడీఓ జలజాక్షి, వీఆర్ఓలు నాగార్జునరెడ్డి, శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి గరుడయ్య, పలువురు టీడీపీ నాయకులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. దాంట్లో ఈ మండలంలో టోటల్ పిటిషన్స్ రిసీవ్డ్ 487, దాంట్లో పరిష్కారం అయినవి 396. 487 పిటిషన్స్ వస్తే 396 పరిష్కారం అయినాయి. పెండింగ్ 91 ఉన్నాయి. కారణాలు ఎందుకు చూస్తారు. ఆ సర్వే ఇష్యూస్లో రిసీవ్డ్ పిటిషన్స్ 233 పిటిషన్స్ వచ్చినాయి. దాంట్లో రెడ్రెస్డ్ 153 అంటే 153 పరిష్కారం అయినాయి. పెండింగ్ 80 ఉన్నాయి. రెవెన్యూ ఇష్యూస్ 254 పిటిషన్స్ వచ్చినాయి. 163 పరిష్కారం అయినాయి. 91 పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మన గవర్నమెంట్లో, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో, కూటమి ప్రభుత్వంలో ప్రజలకి హక్కు ఉంది. సమస్యలు పరిష్కారం కోసం అధికారుల దగ్గరికి వెళ్ళి పరిష్కారం చేసే హక్కు ఉంది. వాళ్ళ టైంలో వాళ్ళ నాయకుల దగ్గరికి పోవాలా, ఆయన దగ్గరికి పోవాలా, లేకపోతే ఆయన లెఫ్ట్ రైట్ ఆ చోటా నాయకుల దగ్గరికి పోవాలా. వాళ్ళు ఏం చెప్తే అదే చట్టం, వాళ్ళు ఏం చెప్తే అదే రెవెన్యూ చట్టం, అదే పంచాయతీరాజ్ చట్టం. దుర్మార్గం. వాటన్నిటికీ ఈరోజు తెరబడింది. ప్రజల ప్రభుత్వం వచ్చింది, ప్రజాస్వామ్యం బతికింది. మీ హక్కులు మీరు మళ్ళీ తిరిగి పొందే అవకాశం వచ్చింది. అందుకని నేను ఒకటే మాట చెప్తున్నా అధికారులకు, ఎవరికి పేదోళ్ళకి, ఈవెన్ మా వాళ్ళు చెప్పిన పేద కుటుంబాలకు అన్యాయం జరగకూడదు, వాళ్ళకి నష్టం జరగకూడదు. వాళ్ళు ఎవరికైనా ఓటేసుకొని పేదోళ్ళకి న్యాయం జరగాల, రైతులకి న్యాయం జరగాల. అన్ని డిపార్ట్మెంట్స్ జాగ్రత్తగా పనిచేయాల. మీరు చట్ట ప్రకారం పనిచేసుకోండి, అంతేగాని చట్టాలకి లోబడి అటు కాకుండా వాళ్ళు చెప్పారు కాబట్టి ఇది చేస్తాం, వీళ్ళు చెప్పారు కాబట్టి ఇది చేస్తామని వద్దు. కానీ లాస్ట్ 5 yearsలో జరిగిన అన్యాయాలు రెక్టిఫై చేయండి. హైవే ఫేసింగ్. అందుకే ఈరోజు మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులు పెట్టి, ఈ సదస్సుల్లో మీ డిఫెక్ట్స్, మీ ఇబ్బందులు ఉంటే అవి రెక్టిఫై చేసుకునేదానికి సదస్సులు జరుగుతున్నాయి. అట్లే పాస్బుక్స్ పైన మా తాత ఇచ్చిన, మా ముత్తాతలు ఇచ్చిన పొలం మీద పాస్బుక్, ఆ పాస్బుక్ మీద ఎవరి పేరు, మా తాత ఫోటో వేస్తే అర్థం ఉంది. లేదు ఈరోజు ఎవరి పేరుతో పొలం ఉందో వాళ్ళ ఫోటో వేస్తే పర్వాలే, జగనన్న ఫోటో మన కర్మ కదా. పాస్బుక్లు ఏంటి, జగనన్న ఫోటో ఏంటి, ఎవడబ్బా సొత్తు, ఎవడి తాత సొత్తు, నీ ఫోటో వేసేదానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా ఆయన ఫోటోలు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం రెవెన్యూ సదస్సు శుక్రవారం వాకాడ మండల పరిధిలోని కొండూరు సచివాలయంలో కొండూరు, అందలమాల, కప్పరంపాడు గ్రామాలు. మొదటి రోజు కొండూరు గ్రామంలో ఎంఆర్ఓ రామయ్య అధ్యక్షతన మండల అధ్యక్షుడు దువ్వూరు మధురెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంఆర్ఓ మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ సమస్యలు ఏమైనా ఉంటే అర్జీ రూపంలో తీసుకువస్తే పరిష్కరిస్తామని తెలియజేశారు. డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతాయని తెలియజేశారు. అనేక రకాల సమస్యల నుంచి గ్రామస్తుల ద్వారా అర్జీలు స్వీకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండూరు పంచాయతీ సర్పంచ్ కడూరు రామయ్య, డిప్యూటీ తహసీల్దార్ సందీప్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అఖిల్, మండల పరిషత్ అధికారి అన్నపూర్ణరావు, రెవెన్యూ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మీరు కనబడండి. వాకాడు మండలంలో కొండూరు గ్రామం సచివాలయం దగ్గర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులు 2024-25లో భాగంగా ఈరోజు కొండూరు రెవెన్యూ గ్రామం నందు రెవెన్యూకి సంబంధించిన అర్జీలు స్వీకరించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం ఆదేశాల మేరకు మొత్తం 5 రకాల రిజిస్టర్లు రెవెన్యూకి సంబంధించి సమస్యలు
మ్యుటేషన్స్, అలాగే కౌలు కార్డులకు సంబంధించి రిజిస్టరు, అలాగే ల్యాండ్ డిస్ప్యూట్స్, అలాగే ఎంక్రోచ్మెంట్స్, 22A సంబంధించినటువంటి మ్యానిపులేషన్స్, ఈ 5 సమస్యల పైన మరియు ఇతర సమస్యల పైన ఈరోజు ఇక్కడ సచివాలయం దగ్గర మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజలందరినీ కూడా 2 రోజుల ముందే టామ్ ద్వారా, మీడియా ద్వారా ఈ సదస్సులకు సంబంధించి ఏ సమస్యలు ఉన్నా కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరి ఉన్నాము. అందులో భాగంగా ప్రజలందరూ కూడా సమస్యలతో వాళ్ళు రావడం జరుగుతుంది. ఇక్కడే హెల్ప్ డెస్క్ కూడా వాళ్ళకి ఏర్పాటు చేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రీవెన్సెస్కి సంబంధించి అక్నాలెడ్జ్మెంట్స్ కానీ, ఆన్లైన్కి సంబంధించి, అలాగే సర్వీస్కి సంబంధించి ఏవైనా సరే ఇక్కడే మన టీంని వేసి ఆ అర్జీలు అన్నీ కూడా రాపించి మేము ఇక్కడే మండల సర్వేయర్, ఈ టీం అనేది తహసీల్దార్ లీడ్ చేస్తారు. తహసీల్దారు, విఆర్ఓ, కన్సర్న్ మండల సర్వేయరు, మండల డిప్యూటీ సర్వేయర్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, కన్సర్న్ విలేజ్ సర్వేయర్, అలాగే మనకి అదర్ డిపార్ట్మెంట్స్, ఎండోమెంట్ మరియు వక్ఫ్ బోర్డు నుంచి రిప్రజెంటేటర్స్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి రిప్రజెంటేటివ్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి రిప్రజెంటేటర్స్, మొత్తం 7 మంది టీంతో ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏ సమస్యలు ఉన్నా రెవెన్యూకి సంబంధించి కానీ, ఎండోమెంట్కి కానీ, ఫారెస్ట్కి సంబంధించి కానీ అన్ని సమస్యలు ఇక్కడికి తీసుకొని రావాల్సిందిగా ప్రజలందరినీ కూడా మరీ కోరుతా ఉన్నాం. అవన్నీ కూడా ఆన్లైన్ చేయడం జరుగుతుంది. ఈ సదస్సులు డిసెంబర్ 6వ తేదీ నుంచి జనవరి 2025 8వ తేదీ వరకు మొత్తం వాకాడు మండలంలో 42 విలేజ్ రెవెన్యూ గ్రామాలలో ఇవన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ షెడ్యూల్ కూడా ఆల్రెడీ మీడియాకి అందరికి కూడా ఇవ్వడం జరిగింది. అందరూ వచ్చి పాల్గొని ఈ సదస్సుల్లో వారి సమస్యలు ఇంకా రాకుండా ఇవన్నీ కూడా ఆన్లైన్ చేస్తాం. అలాగే జనవరి 8వ తేదీ నుంచి 45 రోజులు ప్రభుత్వం మాకు టైం ఇచ్చింది. ఈ వచ్చిన గ్రీవెన్సెస్ పిటిషన్స్ అన్నీ కూడా నోటీసులు సర్వ్ చేసి ప్రాపర్గా యాజ్ పర్ రూల్స్ ప్రకారం అవన్నీ కూడా రెడ్రసల్ చేయడానికి మేమంతా రెడీగా ఉన్నామని తెలియజేస్తూ ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. వాకాడు మండలంలో ఉండే ప్రజలందరినీ ఈ రెవెన్యూ సమస్యలు, లాంగ్ పెండెన్సీస్, అలాగే ఆనరబుల్ కలెక్టర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ రెవెన్యూ సదస్సుల గురించి మనం కొండూరుకి గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నవంబర్ 6 నుంచి డిసెంబర్ 8 వరకు ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఈ విధంగా గ్రామ సదస్సులు ఏర్పాటు చేసి రెవెన్యూకి సంబంధించినటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వం వారు ఎంతో కృతనిశ్చయంతో ఉన్నారు. మనకి వాకాడు మండలంలో 12 గ్రామ సచివాలయాలు ఉన్నాయి, 19 పంచాయతీలు ఉన్నాయి, 42 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ ప్రతి విలేజ్లో కూడా ప్రభుత్వం వారు ఆదేశించింది ఏంటంటే మీరు ప్రతి నూకెండ్కి వెళ్ళేసి ప్రతి ఒక్కరి సమస్యని తీర్చడానికి కృతనిశ్చయంతో ఉండాలని రెవెన్యూ ఆఫీసరు ఆధ్వర్యంలో ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పెద్దల సహకారంతో మేమంతా కూడా ప్రతి దగ్గర ఈ విధంగా మనం సమావేశాలు ఏర్పాటు చేసి ఎంఆర్ఓ గారు చక్కగా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అర్జీలు రాయడానికి మనుషులు పెట్టినారు. అదేవిధంగా వాళ్ళ టీం అంతా కూడా చక్కగా పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే మీ భూమి మీ హక్కు, మీ భూమి మీద మీకు సర్వ హక్కులు ఉంటాయి అనేది గవర్నమెంట్ నినాదం. ఈ భూమికి సంబంధించినటువంటి ఎలాంటి వివాదం ఉన్నా కానీ మీరు అర్జీ రూపంలో తెలియజేసినట్లయితే తదుపరి మనం జనవరి 8 తర్వాత సార్ చెప్పినట్టు 45 రోజులు కాల పరిమితిలో ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారం అనేది ఉంటుంది. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు వీళ్ళ భూములు కానీ ఎవరు కానీ లాక్కొని ఉంటే ప్రభుత్వం వారు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని ఒక యాక్ట్ని కూడా తీసుకొచ్చారు. వారి భూముల్ని వారికి చేర్చే విధంగా ఈ ప్రభుత్వం ఎంతో కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీకు ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీ దగ్గర నుంచి ఎవరన్నా కానీ బలవంతంగా కానీ మీ పొలాలు కానీ లాక్కుని ఉంటే మీరు దయచేసి ఈ సభ దృష్టికి తీసుకురండి. తద్వారా వాటన్నింటినీ వెంటనే రెవెన్యూ సిబ్బంది అంతా ఎంక్వైరీ చేసి వాడు నిజంగా కానీ అన్యాయం జరుగుంటే ఆ ప్రతి లబ్ధిదారికి కూడా న్యాయం చేసేదానికి మేము ఎంటైర్ మండల్ టీము రెడీగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈరోజు మొదటి రోజు, ఈ రోజు నుంచి ప్రతి గ్రామంలో కూడా మనం షెడ్యూల్ ప్రకటించినాము ఏ రోజు ఏ గ్రామంలో జరుగుతుందని. ఆ విధంగా ఆ గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా మా పంచాయతీరాజ్ సిబ్బంది అందరూ కూడా ముందుగానే జనాలందరూ తెలియజేస్తున్నారు. చక్కటి స్పందన వస్తూ ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. 8వ తేదీ దాకా
నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రెవెన్యూ సదస్సులో తొలిసూరి కొండూరు పంచాయతీలో పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎంఆర్ఓ గారు టీం, రెవెన్యూ టీం కానీ, ఎంఆర్ఓ గారి టీం కానీ, ఎంపీడీఓ గారి టీం కానీ చక్కగా మండలంలో పనిచేస్తుంది. గత ప్రభుత్వంలో ఎంఆర్ఓకి, ఎండిఓ గారికి ఎడమొహం పెడమొహంగా పనిచేసిన దాఖలాలు మనం చూసాము 5 ఏళ్ళలో. కానీ ఈ 4 నెలల్లో ఇద్దరు అంటే ఎంపీడీఓ గారు కావచ్చు, రెవెన్యూ ఎంఆర్ఓ గారు కావచ్చు, వాళ్ళ టీము ఇంతకుముందు వచ్చిన తుఫాన్ అప్పుడు కానీ, మొన్న వచ్చిన వరదల్లో కానీ ఏ విధంగా కలిసికట్టుగా పనిచేసి అందరికీ సురక్షితంగా ఎవరిని ఇబ్బంది పడకుండా చేశారో మనం అందరం కూడా చూసాము. మీ మీడియా మిత్రులకు కూడా అందరూ తెలుసు. ఆ విధంగా ప్రభుత్వం ఈరోజు అటువంటి టీమును వాకాడు మండలానికి వేసి కూడా మన అందరికీ అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి పోయిన వాళ్ళకి గౌరవం ఇచ్చి మీకు ఏ సమస్య వస్తుంది అని తెలియజేస్తూ అన్నీ చేస్తున్నారు. అదేవిధంగా దీని రెవెన్యూ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో రకరకాలుగా రీసర్వే అని చెప్పి అదని చెప్పి మా ల్యాండ్స్ ఉన్నా కూడా కొన్ని రీసర్వేల్లో తగ్గించేసి ఈ ఎఫ్ఎంబీలు అవన్నీ మార్చి సర్వే చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రెప్యుటేషన్ చేసే దానికోసం మళ్ళీ రెవెన్యూ సదస్సు పెట్టి మన ల్యాండ్ ఎందుకు తగ్గింది ఏంది సర్వేర్ గారిని పంపించడం కానీ ఇవన్నీ చేసి ఎవరు భూమిని వాళ్ళ హ్యాండ్ ఓవర్లో చేసేదానికోసం మంచి చక్కటి అవకాశం. అంటే ప్రతి ఒక్కడు ఆఫీసుకు పోయి మనం పోయిన రోజు ఎంఆర్ఓ గారు కలెక్టర్ మీట్లో మీటింగ్ ఉండొచ్చు, ఆర్డీఓ ఆఫీసులో మీటింగ్ ఉండొచ్చు, అందుబాటులో లేకుండా పోవచ్చు. అంటే వాళ్ళ పర్సనల్ పని మీద కాదు, ఈ మీటింగ్ల మీదనే ఎంఆర్ఓ గారు కావచ్చు, ఆర్ఐ గారు కావచ్చు, ఆ టీం ఎవరు ఉండరు. ఎందుకంటే పై నుంచి ఆఫీసర్ ఫోన్ చేశాడని కూడా పరిగెత్తాలి, అది మనకు తెలిసిన విషయం. అది లేకుండా ఏ గ్రామానికి ఆ గ్రామానికి అధికారులను పంపించి పరిష్కరించే దానికోసం ఇది మంచి చక్కటి అవకాశం. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకొని అందరూ వాళ్ళ సమస్యని పరిష్కార మార్గాన్ని అధికారులు మన దగ్గరికే వచ్చారు కాబట్టి మనం ఆ పరిష్కార మార్గాన్ని అతి త్వరగా పరిష్కరించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి అందరికీ ధన్యవాదాలు. మనుబోలు గ్రామంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గత ప్రభుత్వంలో నాడు నేడు పథకంలో 73 లక్షల రూపాయలతో నిర్వహించిన పాఠశాల మరమ్మతుల పనులపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో కొంతసేపు ముచ్చటించారు. మధ్యాహ్న భోజన పథకం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన పాఠశాలను పరిశీలించి జరిగిన పనులపై ఒకంత ఆశ్చర్యం, ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో పలు తరగతి గదులకు పై స్లాబ్ పెచ్చులు ఊడిపోవడం, తరగతి గదిలో నేలపై గుంటలు ఏర్పడి ఉండడం చూసి నాడు నేడు పథకంలో నిర్వహించిన పనుల గురించి 24 గంటల్లోగా పూర్తి నివేదిక తనకు అందజేయాలని మండల విద్యాశాఖ అధికారి వేణుగోపాల్ రెడ్డికి ఆదేశాలు ఇచ్చారు. పసిబిడ్డల జీవితాలకు భవిష్యత్తునిచ్చే పాఠశాలల పనుల్లో కూడా అవినీతి చోటు చేసుకోవడం దుర్మార్గమైన విషయమని గత వైసీపీ ప్రభుత్వంలో నాడు నేడు పథకంలో జరిగిన అవినీతిపై ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షులు బండికట్టు రవీంద్రబాబు, కోఆప్షన్ సభ్యులు రావుల జితేంద్ర గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె డేవిడ్, బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వసంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ మనుబోలు హై స్కూల్, బాయ్స్ హై స్కూల్ ఉంది, గర్ల్స్ హై స్కూల్ ఉంది, ఒకే క్యాంపస్లో స్ట్రెంగ్త్ కూడా బాగుంది. బట్ నాడు నేడు పేరుతో 73 లక్షలు ఆయన ఆనాడు మంత్రి శిలాఫలకం వేస్తున్నాడు. 21-22లో 73 lakhs ఖర్చు పెట్టినట్టు. ఏ రూమ్లోకి పోయినా స్లాబ్లో బయట కమ్ములు కనిపిస్తుంది. ఏ రూమ్లో అట్లీస్ట్ ప్లాస్టరింగ్ చేసేదానికి కూడా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టలేదు. ప్యాచ్ వర్క్ చేశారు, అవన్నీ ఊడిపోతుంది. దారుణంగా గర్ల్స్ దగ్గరికి వస్తే
టాయిలెట్స్ లేవు. ఎంతమంది పిల్లలు? 260 మంది గర్ల్స్. 3 టాయిలెట్స్ ఉన్నాయి, 3 లెట్రిన్స్. దారుణం ఏంది? అక్కడ లెట్రిన్స్ కట్టారు, ఫినిషింగ్ 30-35 వేలు అవుద్దంట, ఆపేశారు. నాబార్డు ఫండ్ ఇది, గర్ల్స్ హై స్కూల్కి నాబార్డు ఫండ్. నాడు నేడు 73 లక్షలు గవర్నమెంట్ ఫండ్. ఇప్పుడు నేను చెప్పాను, హెడ్ మిస్ట్రెస్ హెచ్ఎం చెప్పిన ఇది చూసిన తర్వాత 35,000 పనిచేసింది, నేనే డబ్బులు ఇస్తానని చెప్పాను. థ్యాంక్ యూ సార్. చిన్న ఆడబిడ్డలు టీచర్స్, లేడీ టీచర్స్, అది పరిస్థితి. నాడు నేడు 19 నుంచి 24 వరకు చేసిన పాపాల్లో ఇవి. నేను 73 లక్షల మంది ఎంక్వైరీ ఇస్తా, ఎవరు చేశారు, ఎందుకట్ట ఘోరంగా చేశారు. ఆ తర్వాత కొత్త హెచ్ఎం పోయి కంప్లైంట్ ఇచ్చాడంట, అది ఆ బిల్డింగ్లన్నీ పనికిరావు, కొత్తవి కట్టండి అని. దానికి ఎందుకు 73 లక్షలు ఖర్చు పెట్టారు? కాంపౌండ్ వాళ్ళకి 12 లక్షలు అన్నారు. కొరవ 60 లక్షలు ఎందుకు ఖర్చు పెట్టారు? ఎక్కడ ఖర్చు పెట్టారు? నాకేం కనపడలే. అక్కడ ఖర్చులన్నీ ఊడిపోతున్నాయి. కనీసం ప్లాస్టింగ్ అది ఉండేది తీసేసి కొత్తగా ప్లాస్టింగ్ అన్న చేశారా? అది చెక్కేసి అది కూడా తీయలే. ప్యాచ్లు అటు పూసుండాలి. దారుణం ఇది. చిన్న బిడ్డల దగ్గర కూడా డబ్బు కొట్టేసేయాలా, నువ్వు మాత్రం బాగా కూర్చోవాలా ఇంట్లో హ్యాపీగా. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవా కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకుని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనను నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మడమనూరు గ్రామానికి చెందిన కీర్తిశేషులు ఉడత కృష్ణయ్య, లీలావతమ్మ దంపతుల జ్ఞాపకార్థం కుమారుడు మాధవరావు, సుప్రజ దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. శుభ నక్షత్ర శుభయోగ సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం శక్తిశేషే జైనిద్ధూర భగవాన్ మహాపురుష పూర్వజ జగన్నాథ నారాయణ దయానిదే కృతార్థం కృతార్థం సర్వదిం తవ ప్రసిద్ధ భగవాన్. आपो ओम साई श्री साई जय जय साई, ओम साई श्री साई जय जय साई, साई श्री साई जय जय साई, ओम साई श्री साई जय जय साई, साई श्री साई जय जय साई, साई श्री साई जय जय साई, ओम साई नागलु कनु ఛాయను మంగళ
వార్తలు ముగించే ముందు హెడ్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.